హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక ధాత్రి కేదార్ని ఐ లవ్ యూ చెప్పలేదని నేను హట్ అయ్యాను అని అనగానే మిర్రర్ మీద ఇక స్కెచ్తో ఐ అనే లెటర్ రాస్తాడు కేదార్. ఇక ధాత్రి కళ్ళతో ఇదేంటి అని సైగ చేస్తూ ఉండగా ఇప్పటికి మాత్రం దీనితో సరిపెట్టుకో, మిగతా రెండు పదాలు మరీ ఎప్పుడైనా చెప్తానులే అని అంటుండగా ఇక ధాత్రి కేదార్ని నిన్ను అసలు రూమ్లోకి రానిచ్చి తప్పు చేశాను అని అంటూ కేదార్ భుజాలని పట్టుకొని రూమ్ నుండి గెంటేస్తూ ఉండగా మేడం 1 మినిట్ వెయిట్ చేయండి అని అంటూ ఇక రూమ్ బయటికి వెళ్ళి గోరెంటాకు గిన్నెని తీసుకొస్తాడు. ఇక ఇదేంటి గోరెంటాకు అని ధాత్రి అడుగుతుండగా రండి మేడం కూర్చోండి అని అంటూ ధాత్రిని కేదార్ తీసుకెళ్ళి బెడ్ పైన కూర్చోబెడతాడు. రేపు మన పెళ్ళి కూతురు చేతులు ఇలాగే ఉంటాయా అని అంటుండగా ఇక ధాత్రి కేదార్ వైపు చూస్తూ ఉండిపోతుంది. అసలే నా ప్రేమ, నా మంచితనం ఈ చేతులపై ఆధారపడింది అని అంటూ ఉంటాడు కేదార్. రేపటి దాకా ఎందుకు, ఇప్పుడే చెప్పేస్తున్నాను నువ్వు మంచివాడివి కాదని అని అంటూ ఉంటుంది ధాత్రి. ఇక నీ మాటలొకటి చెప్తున్నాయి, నీ కళ్ళొకటి చెప్తున్నాయి అని అంటూ అది రేపు డిసైడ్ చేద్దాం నేను మంచివాడినా కాదా అని అంటూ ఇక కేదార్ ధాత్రి చేతులకు ప్రేమగా గోరెంటాకు పెడతాడు. ఇక ధాత్రి ఆ గోరెంటాకుని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది, సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక తెల్లవారుతుంది. కౌశికి ఇంట్లోనే ధాత్రి కేదార్ల పెళ్ళికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేస్తుంది. మండపం, పెళ్లి పీటలు, పంతులు గారు, ఇక అతిథులుగా వచ్చిన వాళ్ళకి చైర్స్ ప్రతి ఒక్కటి అరేంజ్ చేసేస్తూ ఉంటుంది. ఇక పంతులు గారిని ఇంకేమైనా కావాలా అని అడుగుతుండగా ముందుగా దంపతులని, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని తీసుకురండమ్మా అనగానే ఇక సురేష్ని ఇలా అంటుంటుంది కౌశికి, మీరు పైకి వెళ్ళి కేదార్ని తీసుకురండి, నేను ధాత్రిని తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక అలాగే అంటూ వాళ్ళు పైకి వెళ్ళగానే నిషి, వైజయంతి, కాచి, బూచి, కమలాకర్ మళ్ళీ గుసగుస మొదలు పెడుతూ ఉంటారు. ఇక వైజయంతి ఇలా అంటూ ఉంటుంది, ఈ అమ్మి పెళ్ళి చేసేసేలా ఉంది అని అంటుండగా ఇక కాచి, ఈ పెళ్ళి జరిగితే ధాత్రి మనందరినీ మడత పెట్టి పక్కన కూర్చోబెడుతుంది అని అంటూ ఉంటుంది. ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపాలి అని అంటూ ఉంటుంది నిషి. ఇక ధాత్రిని చక్కగా పెళ్లి కూతుర్లా రెడీ చేసి కౌశికి తీసుకొస్తుండగా ఇక కేదార్ని సురేష్ తీసుకొస్తారు. ముందుగా సుబ్బు దగ్గరికి వెళ్ళగా ధాత్రిని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది, సుబ్బు నిన్ను ఒక మంచి మనసున్న అయ్య చేతిలో పెట్టాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు అది కుదిరింది, నాకు చాలా సంతోషంగా ఉంది అని సుబ్బు అంటూ ఉండగా ఇక ధాత్రి వాళ్ళ నాన్నగారు వచ్చి ధాత్రి చేతిని కేదార్ చేతిలో పెట్టి ఇక కలకాలం తన చేయిని నువ్వు వదలొద్దు కేదార్ అని అంటుండగా తన చేయిని అందుకోవడానికి ఇంతకాలం పట్టింది అంకుల్, నాకు జీవితంలో తన చేయిని నేను వదలను అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక పంతులు గారు రెండమ్మ పెళ్లి కూతురు పెళ్లి కొడుకులని ఇలా పీటల మీద కూర్చోబెట్టండి అనగానే ఇక ధాత్రి కేదార్లని పీటల మీద కూర్చోబెడతారు. కౌశికి, సిరి, సురేష్, కేదార్ వాళ్ళ మామగారు అందరూ కలిసి. ఇక వైజయంతి, నిషి, కాచి, బూచి, కమలాకర్ మాత్రం కుళ్ళుకుంటూ ఉంటారు ఆ జంటని చూసి. ఇక ధాత్రి కేదార్లు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళిద్దరు. ఇక కేదార్ ఆనందంగా పసుపులో తన చేత్తో లవ్ అని రాసి ధాత్రికో కళ్ళతో సైగ చేస్తూ ఉంటాడు. మేడం అని అంటూ చూపిస్తూ ఉండగా ఇక ఇదేంటి అని అడుగుతూ ఉంటుంది ధాత్రి. నిన్న చెప్పాను కదా అదే లవ్ అని చూపిస్తూ ఉంటాడు కేదార్. ఇక దాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది ధాత్రి. ఇక పంతులు గారు ఇలా అంటూ ఉంటారు, అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి అమ్మాయికి, అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి అబ్బాయికి బట్టలు పెట్టాలమ్మా అని అంటుండగా ఇక కేదార్ సుధాకర్ వైపు చూస్తుండగా సుధాకర్ మాట్లాడడు, తలదించుకుంటాడు. ఇక
కేదార్ బాధపడుతూ ఉండగా ఇలా అంటూ ఉంటుంది ధాత్రి పంతులు గారితో. అది పంతులు గారు యాక్చువల్లీ అని అంటూ ఉండగా ఇక నిషి ముందుకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఇంకా ఎందుకు దాస్తావే నీ తల్లి ఒక నేరస్తురాలని కాకి చొక్కా వేసుకొని లంచగొండిలా మారి తన లంచగొండితనానికి తానే బలైపోయిందని, ఇక వాడొక అనాథ అని క్లియర్ కట్గా చెప్పేయచ్చు కదా అని నిషి అంటూ ఉండగా ఇక నిషిని ఇలా అంటూ ఉంటుంది ధాత్రి, ప్లీజ్ నిషి, ఈరోజు మా ఇద్దరి జీవితాల్లో చాలా ఇంపార్టెంట్ రోజు, ఈరోజు మాత్రం వద్దు అని అంటూ ఉంటుంది ధాత్రి. ఇక ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని నిషి అంటూ ఉంటుంది. ఇక వైజయంతి వచ్చి, ఏ మమ్మీ, ఎవరికైనా పెళ్ళి జరిగిన తర్వాత ఇంటి పేరు గోత్రం మారుతాయి అంటారు కదా, ఇప్పుడు మీ అక్క పరిస్థితి ఏంటి? ఆ అబ్బాయికి ఇంటి పేరు గోత్రం ఏంటో తెలియదు కదా, మరి మీ అక్క ఏ గోత్రానికి వెళ్ళినట్టు అని వైజయంతి చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉండగా ఇక కేదార్ సుధాకర్ వైపు చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక కౌశికితో ఇలా అంటుంటుంది వైజయంతి, అమ్మే కౌశికి, అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలన్నట్టు ఇలా పెళ్ళిని ఇలా కాకుండా ఏదో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెట్టుకో, తూతూ మంత్రంగా కానిచ్చేయి, అప్పుడు ఏ గొడవ ఉండదు అని వైజయంతి అంటూ ఉండగా ఇక సాధు సార్ గుమ్మం ముందుకు వచ్చి, అవసరం లేదు వైజయంతి గారు అని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక సాధు సార్ని చూసి కోపంగా కౌశికి కూడా ఇలా అంటుంటుంది, మీరెందుకు ఇక్కడికి వచ్చారు, ఆహ్వానం మీకు లేదు, మీరు మా ఇంట్లోకి రాకూడదు అని అంటూ ఉంటుంది కౌశికి సాధు సార్ని. ఇక నిషి కూడా అన్యాయంగా మా ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమే కాకుండా మా ఇంటికి వస్తారా అని నిషి నిలదీస్తూ ఉంటుంది సాధు సార్ని. ఇక లోపలికి వచ్చిన సాధు సార్ని కమలాకర్ కూడా, ఏ సాధు, నీకెంత ధైర్యం లేకపోతే నా ఇంట్లోకే వస్తావా అని అంటూ ఉండగా ఇక సాధు సార్ కమలాకర్కి వార్నింగ్ ఇస్తాడు. ఇక నేను మీ ఇంటికి రాలేదు, ఆగండి కాసేపు అని అంటూ కౌశికితో మాట్లాడుతూ ఉంటాడు సాధు సార్. నేను మీ ఆహ్వానం మీదికి మీ ఇంటికి రావాలని రాలేదు, నేను జగదాత్రికి మామయ్యలా వచ్చాను అని అంటూ ఉంటాడు సాధు సార్. ఇక వైజయంతి షాకింగ్గా, ఏంటమ్మి కౌశికి, ఈ సాధు సార్ ఆ అమ్మికి మామయ్య ఎలా అవుతాడు అని అడుగుతూ ఉండగా, కావ్య నేను ఒకే బ్యాచ్, కావ్య నాకు సొంత చెల్లెలితో సమానం, అందుకనే కావ్య వాళ్ళ అన్నయ్యలా జగదాత్రి మామయ్యలా ఇక కావ్య వాళ్ళ కూతురు పెళ్ళి ఇక్కడ జరుగుతుందని తనకి బట్టలు పెట్టడానికి వచ్చాను. ఏం పంతులు గారు, ఇక పెళ్ళి కూతురు మామయ్య అంటే పెళ్ళి కొడుక్కి తల్లిదండ్రులతో సమానం కదా అని అంటుండగా, అవును బాబు అని అంటూ ఉంటాడు పంతులు గారు. కౌశికి గారు, ఇప్పుడైనా బట్టలు పెట్టొచ్చా నేను అని అంటుండగా మౌనంగా ఉండిపోతుంది కౌశికి. ఇక మౌనం అంగీకారం అన్నమాట అని అంటూ కౌశికి దగ్గరికి వెళ్ళి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అంటూ బట్టలని చేతిలో పెట్టి, మీ అమ్మ నాకు చెల్లెల్లాంటిదమ్మా, అందుకే నీకు మామయ్యలా బట్టలు పెట్టడానికి వచ్చాను అని అంటూ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటాడు సాధు సార్ జగదాత్రికి. మీనన్ యువరాజ్ని విడిపించడానికి ఏదో పెద్ద ప్లానే వేశాడు, తొందరగా ఇదంతా ముగించుకొని వచ్చేయండి అని అంటూ వాళ్ళిద్దరిపై అక్షంతలు వేసి ఆశీర్వదించగా జగదాత్రి థ్యాంక్ యూ మామయ్య అని చెప్తూ ఉండగా కేదార్ థ్యాంక్ యూ సార్ అని అంటూ ఉంటాడు. ఇక పెళ్ళి అయ్యే వరకు ఇక్కడే ఉందాం అనుకున్నాను, కానీ ఇటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఉండడం మంచిది కాదు అని అంటూ సాధు సార్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మీరు బట్టలు పెట్టొచ్చు అని ధాత్రి వాళ్ళ నాన్నగారిని అనగానే కేదార్కి బట్టలు పెడతారు ధాత్రి వాళ్ళ నాన్నగారు ఇద్దరిని ఆశీర్వదించి. ఇక పంతులు గారు ఇలా అంటూ ఉంటారు, మీరిద్దరూ వెళ్ళి బట్టలు మార్చుకొని రండి అనగానే ఇక ధాత్రి కేదార్లు ఇద్దరు ఆ బట్టలతో కిందికి దిగుతూ ఉండగా నిషి ధాత్రి దగ్గరికి వచ్చి చెప్పకుండా తన చేతిలో ఉన్న పళ్ళాన్ని కిందికి తోసేయబోతూ ఉండగా ధాత్రి అది పసిగట్టి నిషి చేయిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక వద్దు, ఇది
మా అమ్మ పంపిన ఆశీర్వాదంలా నేను ఫీల్ అవుతున్నాను. వద్దు నిషి, వదిలిపెట్టు అని అంటుండగా, నువ్వు ఆ శారీ కట్టుకోవడానికి వీల్లేదు, నాకు ఇష్టం లేదు అని నిషి అంటూ ఉంటుంది. ఇక కౌశికి కూడా వచ్చి, సాధు పెట్టిన చీరని ధాత్రి కట్టుకోవడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ ధాత్రి వాళ్ళ అమ్మ ఆశీర్వాదం అంటుంది కాబట్టి మనం వద్దు అనడానికి మనకు హక్కు లేదు, వదిలేయ్ అని అంటున్నా కూడా నిషి వినకపోవడంతో ఇక వాళ్ళ నాన్నగారు వచ్చి, ఏంటి నిషి నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, వదులు అని అనగానే ఇక నిషి వదిలిపెడుతుంది. ఇక ధాత్రి కేదార్లు ఆ బట్టలని తీసుకొని పైకి వెళ్తారు. ఇక ధాత్రి తన రూమ్ గొల్లెం పెట్టుకొని ఇక ఇయర్ రింగ్స్ తీస్తూ ఉండగా తన ఆఫీస్ ఫోన్కి కాల్ వస్తుంది. ఇక ఆఫీస్ కాల్ రింగ్ అవుతుంది ఏంటి అని లిఫ్ట్ చేయగానే, నేను మినిస్టర్ క్యాబినెట్ నుండి మాట్లాడుతున్నాను, యువరాజ్ కేసు పైన మీ పైన విచారణ చేయడానికి మా కమిటీ నిర్ణయించింది. మీరు కేడి గారు కలిసి మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రావాలి అని అంటూ ఉంటాడు మినిస్టర్ పిఏ. లేదు, ఓకే సార్, రేపు మార్నింగ్ 10 o'clock కల్లా వస్తాం అని ధాత్రి అంటుండగా, లేదు, మీ పైన చాలా ఎలిగేషన్స్ వచ్చాయి, మీరు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వస్తే సరి, లేదంటే యువరాజ్ కస్టడీని వేరే వాళ్ళకి అప్పగించాలని మా కమిటీ నిర్ణయించింది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక సరే అని ధాత్రి కేదార్కి కాల్ చేసి రూమ్కి రమ్మంటుంది. ఇక ఏంటి మేడం, కాసేపులో పెళ్లిపీటల మీద కలుసుకోబోతున్నాం కదా, మళ్ళీ ఎందుకు పిలిచావు అని అడుగుతుంటాడు కేదార్. ఇక ధాత్రి సైలెంట్గా ఉండడంతో, ఏమైంది ధాత్రి అని కేదార్ సీరియస్గా అడుగుతాడు. అప్పుడు ఇలా చెప్తూ ఉంటుంది ధాత్రి, కౌశికి వదిన యువరాజ్ కస్టడీ వేరే వాళ్ళకి అప్పగించాలని మినిస్టర్కి అప్లికేషన్ ఇచ్చిందంట, మనపై ఎలిగేషన్స్ తెచ్చిందంట, ఇప్పుడు మనల్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రమ్మంటున్నారు, లేదంటే యువరాజ్ కస్టడీని వేరే వాళ్ళకి అప్పగించేస్తారంట అని ధాత్రి అంటుండగా, కేదార్, ఇప్పుడు ఎలా ధాత్రి, ఇక్కడ పెళ్ళికి ముహూర్తం అయిపోతుంది, అక్కడికి వెళ్ళకపోతే యువరాజ్ కస్టడీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఏం చేద్దాం ధాత్రి అని అంటుండగా, ఇక ధాత్రి కూడా ఇలా అంటుంటుంది, ఈ ముహూర్తానికి పెళ్ళి జరగకపోతే నానమ్మ, నాన్న, వదిన ఎవ్వరి ముందు తల ఎత్తుకోలేరు, పెళ్ళి జరగాలి, యువరాజ్ మీనన్ నుండి తప్పించుకోవాలి, యువరాజ్కి శిక్ష పడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక ధాత్రి ఒక్క నిమిషం తర్వాత ఆలోచించే టైం లేదు, రెండు టైంకి జరగాలి, అంటే మనం స్పీడ్గా ఇక్కడ నుండి బయలుదేరి ఫాస్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చేద్దాం అని అంటూ ఇక బ్యాక్ డోర్ నుండి ఎవరికి చెప్పకుండా ధాత్రి కేదార్లు బండి పైన ఇక మినిస్టర్ క్యాబినెట్ దగ్గరికి వెళ్తారు. ఇక మీ పైన చాలా ఎలిగేషన్స్ వచ్చాయని అడుగుతూ ఉంటారు మినిస్టర్ పిఏ. ఇక ఇట్స్ ఎనఫ్ మోర్ దాన్ మర్డర్ కేస్ సార్, యువరాజ్కి అండర్ వరల్డ్ డాన్ అయిన మీనన్కి సంబంధాలున్నాయని దానికి కావలసిన ప్రూఫ్స్ కూడా మీకు సబ్మిట్ చేశాం, అంతేకాదు యువరాజ్ మా కస్టడీలో సేఫ్గా ఉన్నట్టు మీకు వీడియో ప్రూఫ్ కూడా ఇచ్చాం అని ధాత్రి చెప్తూ ఉండగా, లేదు, తన సిస్టర్ చాలా భయపడుతుంది, మీ కస్టడీలో తను సేఫ్గా లేదని వేరే వాళ్ళకి కస్టడీ అప్పగించాలని చెప్తున్నారు అని మినిస్టర్ పిఏ అడుగుతుండగా, లేదు సార్, ఆ కస్టడీ వేరే వాళ్ళకి వెళ్ళడానికి వీల్లేదు, తన కస్టడీ, తన సెక్యూరిటీ మొత్తం నా బాధ్యతలో నా టీమే చూసుకుంటుంది అని ధాత్రి చెప్తూ ఉంటుంది. ఇక ఆ మినిస్టర్ పిఏ ఏం చేయనున్నాడు, యువరాజ్ కస్టడీని వేరే వాళ్ళకి అప్పగిస్తాడా? ఇక కేదార్ ధాత్రిలు ముహూర్తం సమయానికి మండపానికి ఇంటికి చేరుకోగలరా? పెళ్లి జరుగుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.